అందరికీ నమస్తే. ఈరోజు మా తమ్ముడు 2 కేజీల రొయ్యలు తీసుకొచ్చినాడండి. శుభ్రం చేసుకునే రొయ్యలన్నిటిని చిన్న ట్రిక్తో రొయ్యల కర్రీ చేసినానండి. ఆ ట్రిక్ ఏంటంటే వేడి నీళ్ళల్లో రొయ్యలను 5 నిమిషాలు ఉడికించితే ముక్క గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు రొయ్యల కూర రెడీ చేసుకుందాం. గిన్నెలోకి 6 టీ స్పూన్ల ఆయిల్, 6 ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా వేయించుకొని ఇప్పుడు వేడి నీళ్ళలో వేసి తీసిన రొయ్యలన్నిటిని గిన్నెలోకి వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. అర కేజీ టమాటా అంతటిని మగ్గనిచ్చుకోవాలి. 7 టీ స్పూన్ల కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసి ఉడికించుకుందాం. ఇంట్లో రుబ్బుకున్న మసాలా 2 టీ స్పూన్లు, కొత్తిమీర వేసి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్ వేసి ఉడికించండి. ఎంతో రుచిగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.